ఈ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. సార్, జేపీసీకి జమీలీ బిల్లులు 2029 నుంచే జమీలీ ప్రక్రియ కొత్త కాదు అంటున్నారు. అయితే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటున్నాయి ప్రతిపక్షాలు. సో 15 పార్టీలు వ్యతిరేకం, 32 పార్టీలు దీనికి అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ జమీలీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏంటి? అయితే అందరికీ నమస్కారం అండి. జమిలీ ఎన్నికలు అనేటువంటిది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఆహ్వానించదగ్గదే. కానీ అక్కడ ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు చాలా చర్చ జరగాలండి. ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఏదో ఒక ఎన్నిక అయితే సరిపోద్ది, కానీ రాష్ట్రాల్లో ఇప్పుడు సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడడానికి అవకాశం లేదండి మన దేశంలో. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీల సమాహారం పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. కేంద్రంలో అంటే బీజేపీ 2014-19లో పూర్తి మెజారిటీ సాధించిన 24 దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పార్టీ కూడా తడబడింది, పూర్తిగా అధికారంలో రాలేకపోయింది, కూటమిగా మాత్రమే అధికారంలోకి వచ్చింది. అలాగే రాష్ట్రాల్లో అయితే ఇంకంతకన్నా అధ్వానంగా ఉందండి పరిస్థితి. పైగా వాటి కాల వ్యవధి కూడా రకరకాలుగా ఉంటా వచ్చింది. దాన్ని సరిచేయాలంటే 2-3 ఎన్నికలు, అంటే 2-3 దఫాలు, అంటే దాదాపు 15 ఏళ్ళ తర్వాత కానీ వీళ్ళు అనుకున్న ఒకే రాష్ట్రానికి కేంద్రానికి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగాలంటే ఇంకా 2-3 దఫాలు ఎన్నికలు అయ్యేటప్పటికి సెట్ చేయొచ్చు. అయినా సరే చాలా ఇబ్బందులు ఉంటాయండి. అంటే చాలా ప్రధానంగా అందరూ చెప్పేది ఏంటంటే రాజ్యాంగం పరంగా, చట్టపరంగా, లేకపోతే అక్కడ ఉండే ఇబ్బందుల పరంగా పక్కన పెడితే ఒక ప్రభుత్వం మధ్యలో అసంతృప్తికి గురయ్యి కూలిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి ప్రధానంగా సమస్య. ఈ సమస్య అందరూ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారో, దానికి ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కారం చేస్తారో, దాన్ని ఎలాగ అధిగమిస్తారు అనేటువంటిది ప్రధానంగా చర్చించుకుంటాం. సపోజ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం అసంతృప్తి వచ్చి కూలిపోతే ప్రభుత్వం తిరిగి మళ్ళీ వేరే నాయకుడిని ఎన్నుకుని ఆ ప్రభుత్వం ఏర్పడకపోతే, ఆ ప్రభుత్వం రద్దు అయితే కనుక ఏం చేస్తారు? అదే ఒక 6 నెలల ముందు, 4 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు అంటే కొన్ని గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన పెట్టవచ్చు అనుకోవచ్చు. కానీ మధ్యలో అయితే దాన్ని ఎలా నిర్మిస్తారు అనేటువంటిది ఒక సమస్య. ఒకవేళ 2.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చిన మధ్యంతర ఎన్నికలు నిర్వహించి అక్కడ మళ్ళీ ఆ 2.5 ఏళ్లే ఉంటుందా తిరిగి జమిలీ ఎన్నికలు, కేంద్రానికి రాష్ట్రానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు అనేటువంటిది కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా ఈ వ్యతిరేకించే పార్టీల అభిప్రాయాలు కూడా పూర్తిగా పరిగణలో తీసుకోవాలి. వాళ్ళు ఏ కారణం చేత వ్యతిరేకిస్తున్నారో అనేటువంటిది కూడా గమనించాలి. ఇందులో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి ఈ దేశంలో. మంది యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, రకరకాల మనస్తత్వాలు, రాజకీయ అభిప్రాయాలు, రాజకీయ ఉద్దేశాలు, భావజాలం చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన దేశంలో. అదే బలం, అదే బలహీనత కూడా మన దేశానికి. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు మనం ఆహ్వానించవచ్చు. ఒకే ఎన్నిక చెప్పుకోవడానికి, చూడటానికి, వినడానికి చాలా బాగుంటుంది. ఇది కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు అవుతూ ఒక దెబ్బతో అయిపోతుంది. అభివృద్ధికి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదు అని ప్రధానంగా చెప్తా ఉన్నారు. అభివృద్ధికి ఆటంకం అవుతుంది. అభివృద్ధికి ఏ రకంగా ఆటంకం అవుద్దో అనేటువంటిది దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు చిత్తశుద్ధితో పాలకులు వ్యవహరిస్తే దేన్నైనా అధిగమించవచ్చు అనేటువంటిది చరిత్ర చెప్పిన సత్యం ఇది. కాబట్టి జమిలీ ఎన్నికల విషయంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు కూడా ఇంచుమించుగా జమిలీ ఎన్నికల్లాగే జరుగుతూ ఉంటాయి. 2004లో కానీ, 2009లో కానీ, 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత రాష్ట్రంలో కానీ ఒక్క
2018లో కేసీఆర్ గారు ఒక 4 నెలల ముందు వచ్చాడు కాబట్టి, లేదంటే తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించుగా జమిలీ ఎన్నిక జరిగినట్టే. కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నిక జరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్రంలో కూడా రెండు దఫాలు ఎన్నికలు పెడతా ఉన్నారు. ఐదేసి దఫాలు ఎన్నికలు పెడతా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో. అలాంటప్పుడు ఈ దేశం అంతా ఒకేసారి ఎన్నిక ఎలా జరపగలుగుతారు అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. అది అసాధ్యాలు కూడా చూడాలి. ఇప్పుడు ఈవీఎం మిషన్ల ద్వారా నిర్వహిస్తూ ఉంటున్నారు. ఈవీఎం మిషన్లు ఇప్పుడు చాలా మంది, కొంతమంది అధికారం, ఇటీవల కాలంలో అధికారం కోల్పోయిన వాళ్ళు జమిలీ ఎన్నికలు వస్తాయేమో, 2-3 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి, తిరిగి మనం అధికారం చేజించుకోవచ్చు అని ఆశపడుతున్నారు. కానీ ఇది చాలా ఎప్పట్లో అవదండి. అది ఆ ప్రక్రియ అంతా పూర్తయి తిరిగి జమిలీ ఎన్నికలు జరగడాలంటే దాదాపు కనీసం అట్లీస్ట్ 5 years మినిమం, లేదా 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. కాబట్టి ఇది అంత తేలిక ఉండదు. ఈ చర్చ జరుగుద్ది, చాలా సర్దుబాట్లు చేయాలి, చాలా మార్పులు ఉంటాయి. రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్తున్నారు కాబట్టి రాజ్యాంగానికి ఏం విరుద్ధం ఏం కాదండి. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఇది నియంతృత్వ ధోరణి విధానంలో వెళ్తున్నారు, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు అనే మాట ఇప్పుడు మనం వాస్తవం అనుకోవచ్చు, ఎందుకంటే జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ పాయింట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుద్ది. ఆ ప్రభుత్వం ఏర్పడింది ఏ కారణం చేత అయినా కానీ ఆ ప్రభుత్వం మారాల్సి వస్తే అప్పుడు ఏంటి అనేటువంటిది మరి వాళ్ళ హక్కులు, ఆ హక్కులు కాలు రాసినట్టే కదా అనేటువంటి వాళ్ళ అభిప్రాయం. ఇది మెల్లగా అధ్యక్ష తరహా పాలన వైపు సాగొచ్చేమో అనుకుంటున్నానండి. అధ్యక్ష తరహా పాలన, దేశం అంతా ఒకేసారి ఎన్నిక, రాష్ట్రాలకి కేంద్రానికి అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశం లాంటి దేశంలో నిజంగానే హక్కులు కాలరాసినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ప్రాంతానికి చాలా పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుద్ది. ఆ అధికారంలో భాగస్వామ్యం కానీ, లేదంటే మన ప్రాతినిధ్యం కానీ రాబోయే రోజుల్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతా ఉన్నాయి. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన మన పార్లమెంటు స్థానాల్లో మనం కోల్పోబోతున్నాం. ఇలాగా భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఈ జమిలీ ఎన్నిక వచ్చినా రాకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతీయ కొంచెం ఆ భేదభావం బలపడే సూచనలు ఉన్నాయండి. ఎందుకంటే దక్షిణ భారతదేశం వివక్షకు గురవుతుందనేటువంటి భావన మెల్లమెల్లగా వస్తుంది అందరిలో. ఎందుకంటే ఉత్తర భారత వారి తాలూకా పెత్తనం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది గతం నుంచి, ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా. మన ప్రాంతం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి పివి నరసింహారావు గారు, దేవాగౌడ గారు తప్ప ఎవరో కూడా ప్రధానమంత్రి అవడానికి అవకాశం లేదు, అవ్వలేదు కూడా. అసలు ఈ దక్షిణ భారత పెత్తనాన్ని అస్సలు సహించలేని ఇది ఉత్తర భారతీయులకు ఉందా స్పష్టంగా. అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. మన రంగు, మన రూపురేఖలను కూడా వాళ్ళు అవమానించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనస్తాపం కలుగుద్ది, వ్యాకులత చెందుతుంది మనసు. మన భారతదేశం కదా, ఎక్కడ నాగాలాండ్ దగ్గర నుంచి ఇక్కడ ఆసేతు హిమాచలం అంతా కూడా మనం అంతా భారతీయులు అనేటువంటిది ఒక బాండింగ్, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది భారతదేశాన్ని నిలబెడతా వచ్చింది. మన ఔన్నత్యం, మనం ఒక ప్రపంచంలోనే మనం ఒక విచిత్రంగా చెప్పుకుంటారు మన గురించి. ఎందుకంటే ఇన్ని భాష, ఒక దేశంలో ఒకే భాష సాధించలేనని ఒకే దేశం ఒకే ఎన్నిక ఎలాగా సాధించగలుగుతారు అనేటువంటిది కుదరదు. ఎందుకంటే ఒకే భాష ఎలా కుదురుతుంది? ఎక్కడికక్కడ వాళ్ళ మాతృభాష పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటుంది. మన తెలుగు వాళ్ళ కంటే కొంచెం ఇతర భాషల మీద మక్కువ ఉంటుంది. కానీ తమిళ, కన్నడ, ఒరియా ఇలాంటి వాళ్ళందరికీ ఈ రాష్ట్రాల్లో వాళ్ళ భాషే ప్రధానం. వాళ్ళ భాష తర్వాత వేరే భాష ఆలోచిస్తారు. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి దీనికి ఈ తేనె తుట్టిని కదపకుండా ఉంటే బాగుండేది. మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారో, వాళ్ళ స్కెచ్ ఏంటో అర్థం అవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ దాని వెనకలేదు, వాళ్ళు ఏ స్కీమ్ పెట్టినా దాని వెనకలేదన్నా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విధానాలు చూస్తుంటే మొదటి నుంచి, గతంలో భారతీయ జనతా పార్టీ వేరు, ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొంచెం
వేరుగా కనిపిస్తుందండి. అంటే వాళ్ళలో చిత్తశుద్ధి మనకి ఎక్కడ కాగడా పెట్టి వెతికినా కానీ కనిపించట్లేదు. ఇది మాత్రం వాస్తవం. ఉమ్, వాళ్ళ మీద మన కోపమే లేదు కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు రాజకీయం చేసే తీరు, రాష్ట్రాల మీద, ప్రాంతీయ పార్టీల మీద వాళ్ళు జులిపించే కొరడ అందరూ భయపడిపోతా ఉన్నారు. ఉమ్, అసలు ఎవరికే భద్రత లేదు. వాళ్ళకి జీ హుజూర్ అనకపోతే వాళ్ళని ఎదిరించిన వాడు ఎవడో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బతికి పట్టకట్లేదండి. ఇది మనకు ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. చూసాం మనం. ఉమ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్, సౌత్ ఇండియా ఐకాన్ లాంటి ఒక ఆయన, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయన నెంబర్ 1 సౌత్ ఇండియా నుంచి. అవును. ఆయన కూడా వాళ్ళ రాష్ట్రం కోసం ఆయన గొంతు గళవిప్పితే ఆయన తిరుగుబాటు చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారి మీద అప్పట్లో ఆ పరిస్థితి ఏమైందో చూసాం. తర్వాత మళ్ళీ వాళ్ళతోటి కలిసి నడిస్తేనే అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం. అవును. రైట్ సార్. ఇది ఒక పాఠం కింద అందరికీ చూపిస్తారు వాళ్ళు ఉమ్, శాంపుల్. కేసీఆర్ గారు కూడా మోడీ గారు వాళ్ళతో సఖ్యతగా ఉన్నంతకాలం బాగానే ఉంది. సఖ్యతగా లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి బొమ్మదాడ వచ్చేసింది. ఇక్కడ ఏ పార్టీ అయినా వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళీ మిత్రత్వం ఉన్నా సరే వాళ్ళకి నచ్చాలి బాగా, వాళ్ళకి అవకాశం, వాళ్ళు ఏమనుకుంటున్నారో చేస్తారు. ఇది ఒక కేస్ స్టడీ అండి. బీజేపీ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ మోడస్ ఆపరాండి అనేటువంటి పెద్ద ఒక కేస్ స్టడీ. రైట్. ఇది ఈ ప్రపంచంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఆ విషయంలో మాత్రం అది ప్రజలకు ఉపయోగపడతా లేదా అంటే రాజకీయ పార్టీగా వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ లీడర్స్ అండి. రైట్ సార్.